వెల్కమ్ టు సైన్స్ బేసిక్స్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఆర్గానిజం ఫార్మేషన్, జీవి ఏర్పడే విధానం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్గానిజం ఫార్మేషన్ లో సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్, రైట్? లైక్ దట్ సెల్ ఎగ్జాంపుల్ ఎగ్ సెల్ డివైడ్ అయ్యి రీడివైడ్ అయ్యి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఏవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో అందులో సిమిలర్ గా ఉన్న సెల్స్ అన్ని కలిపి, అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ లేయర్ లైక్ స్ట్రక్చర్ విచ్ కెన్ బి కాల్ ఇట్ యాజ్ టిష్యూ. అంటే కణాలన్నీ గుంపుగా అమరి ఒక పొరలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఆ నిర్మాణాన్నే మనము కణజాలము అని తెలుగులో పిలుస్తాము. ఎగ్జాంపుల్ ఎపిథెలియల్ టిష్యూ, మజిల్ టిష్యూ, నర్వస్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టిష్యూస్ అన్ని కూడా మన బాడీలోనే ప్రెసెంట్ అయి ఉన్నాయి. ఇప్పుడు టిష్యూస్ అన్ని గ్రూప్ గా అరేంజ్ అయ్యి ఒక డెఫినెట్ షేప్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. దట్ కెన్ బి కాల్డ్ ఇట్ యాజ్ ఆర్గాన్. ఎలా ఫార్మ్ చేస్తుంది అంటే, ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఒక టిష్యూ, ఈ టిష్యూ పైన మరొక టిష్యూ, ఈ టిష్యూ పైన మరొక టిష్యూ, ఈ టిష్యూ పైన మరొక టిష్యూ. అలా గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్ని కలిపి ఒక డెఫినెట్ షేప్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది, ఒక స్ట్రక్చర్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. హార్ట్ ఉందనుకోండి, క్లించ్డ్ ఫిస్ట్ షేప్. కిడ్నీస్ ఉన్నాయనుకోండి, బీన్ షేప్. అంటే హార్ట్, కిడ్నీస్ ఇవన్నీ కూడా ఆర్గాన్సే కదా, మీకు తెలుసు కదా. కణజాలం అనేది ఏదైతే ఉందో కణజాలాల అన్నీ కూడా ఒక గుంపుగా అమరి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వడం జరుగుతుంది, లేదా నిర్దిష్టమైన ఆకారాన్ని ఏర్పరచడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే మనము ఆర్గాన్, అవయవము అని తెలుగులో పిలుస్తాము. ఎవ్రీ ఆర్గాన్ పర్ఫార్మ్స్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఇన్ కోఆర్డినేటివ్ మేనర్. మన బాడీలో ప్రతి ఆర్గాను కూడా ఫంక్షన్స్ ని పర్ఫార్మ్ చేస్తుంది. అంటే ప్రతి అవయవము కూడా తన పనులను లేదా క్రియలను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ హార్ట్ ఉందనుకోండి, బ్లడ్ ని పంప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఆక్సిజన్ ని, ఫుడ్ మెటీరియల్స్ ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, అంటే పంపిస్తూ ఉంటుంది. అలాగే లంగ్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తుంది? ఆక్సిజన్ ని తీసుకొని